నా దగ్గరికొచ్చే చాలామంది పేషెంట్స్‌లో అంటే కొంతమంది చెప్తూ ఉంటారు. సార్ లాస్ట్ వీక్ నాకు కళ్ళు తిరిగి కింద పడిపోయానండి. అప్పుడు మాట కూడా సరిగ్గా రాలేదు. చూపు కూడా సరిగ్గా కనిపించలేదు. చెయ్యి, కాళ్ళు చాలా బలహీనంగా ఉన్నాయి. ఎవరు పిలిచినా నేను పలకలేకపోయాను, లెగవలేకపోయాను. బాగా వీక్‌గా ఉన్నాను ఆ సమయంలో. మళ్ళీ ఒక అరగంట అయిన తర్వాత మళ్ళీ మామూలు స్థితికొచ్చాను. మామూలుగా నేను లేచి నడిచాను, మాట్లాడాను అని ఇలాంటివి చెప్తూ ఉంటారు. దీన్నే మనం ట్రాన్సియెంట్ ఇస్కెమిక్ అటాక్ అంటాం. సో, ఈ ట్రాన్సియెంట్ ఇస్కెమిక్ అటాక్ అంటే మెదడులో ఒక భాగానికి టెంపరరీగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది. సో, వితిన్ మినిట్స్‌లో కొన్ని నిమిషాల్లో మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది వస్తుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిన దగ్గర నుంచి బ్లడ్ సర్క్యులేషన్ వచ్చే వరకు ఈ పర్టిక్యులర్ పర్సన్‌కి వచ్చే సింప్టమ్స్ అవన్నీ కలుపుకొని మనం ట్రాన్సియెంట్ ఇస్కెమిక్ అటాక్ అంటాం. సో, ఇది ఏంటంటే మన శరీరము మనకిచ్చే ఒక వార్నింగ్ సిగ్నల్. అంటే ట్రాన్సియెంట్ ఇస్కెమిక్ అటాక్ ఒక మనిషికంటూ వచ్చిందంటే రాబోయే 48 గంటల్లో లేదు ఒక ఫ్యూ డేస్‌లో అతనికి మేజర్ స్ట్రోక్ వచ్చేటట్లు సూచన అనమాట. సో, దీన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ టీఐఏ ఎందుకొస్తుందంటే మీ శరీరంలో ఎక్కడైనా రక్తం గడ్డకట్ట అంటే గుండెలో కానీ, కెరోటిడ్ ఆర్టరీలో గానీ, లేదా శరీరంలో ఇంకే భాగం నుంచి చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ అవి ప్రొడక్షన్ అంటే అవి ప్రారంభమైన స్థానం నుంచి డిస్లాడ్జ్ అయ్యి బ్రెయిన్ వెసల్స్‌లోకి అడ్డుపడటం కానీ, లేతే ఆర్టరీ టు ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటే ఒక పెద్ద రక్తనాళం నుంచి చిన్న రక్తనాళానికి ఈ బ్లడ్ కట్టెలి ఆగిపోవటం గానీ, రక్త ప్రసరణ ఆగటం గానీ జరుగుతుంది. అటువంటి సమయంలో ఈ టీఐఏ అనేది రావటం అనేది జరుగుతుంది. సో, ఫ్రెండ్స్, టీఐఏ అనేది ఎవరికన్నా వస్తే ఇమ్మీడియట్‌గా మీరు డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. అశ్రద్ధ మాత్రం చేయకండి. ఎందుకంటే ఇది మీరు అశ్రద్ధ చేస్తే ఫ్యూచర్‌లో ఒక స్ట్రోక్‌ని మీరు ఆహ్వానించినట్టే అవుతుంది. కేర్ తీసుకొని డాక్టర్‌ని కన్సల్ట్ అయితే 80% మీకొచ్చే స్ట్రోక్‌ని మీరు ప్రివెంట్ చేయొచ్చు.